బాగున్నారా? నేను మీ ఆంటీ కిచెన్లో ఇవాళ రెసిపీ మటన్ బంగాళదుంపలు ములమకాడ. దానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, వెల్లుల్లి, అల్లం, దాక్షిణ చెక్క, లవంగ, జీలకర్ర, యాలకులు. ఇప్పుడు ఫస్ట్ ముందుగా మనం చేయవలసింది, ఇలా బాండి వేడెక్కించాలి. వేడెక్కాక ఆయిల్ బాగా వేడెక్కాలి. చూడండి, ముందుగా వేయవలసిన బిర్యానీ ఆకు, ఆ తర్వాత మసాలా, జీలకర్ర, లవంగ, యాలకులు. అవి ఇప్పుడు మటన్ వేసేస్తాను. ఇలా వేగాలి. వేగేసి ఏంటంటే ముక్క అనేది ఆయిల్ అవ్వాలన్నమాట. అలా వేగుతుంది కదా. వేగాక ఇందాక చూపించాను కదా మనకి అల్లం, వెల్లుల్లి, ఉల్లి తీసి కలుపుతూ ఉన్నాను. కొంచెం పచ్చిపోయే వరకు. చూడండి, వేగిపోయింది. ఇవ్వండి మరాఠీ మొగ్గలు. ఇప్పుడు సాల్టు, కారం, పసుపు వేసి బాగా వేగనిస్తామండి. ఎంతవరకు వేగిందో చూద్దాం. వేగిందండి. ఆయిల్ వస్తుంది. ఇలా ఆయిల్ వచ్చేటప్పుడు అడుగు కూడా వేగుతుంది. మీకైతే స్మెల్ రాదు, నాకు వస్తుంది. మీకైతే స్మెల్ రాదు, నాకు స్మెల్ వస్తుంది. పచ్చివాసన పోయింది. ఆయిల్ చుట్టువైపులుగా వస్తుంది, చూసారా? ఇప్పుడు ఈ పచ్చి బంగాళదుంపలు, పచ్చి ములమకాళ్ళు వేసేద్దాం. మనకి ఎన్ని నచ్చితే అన్నండి, ఎన్ని అన్నీ ఉండదు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేద్దాం. వేసి బాగా కలిపేసి మూత పెడదాం. ఇప్పుడు వీటి పచ్చి పోయే వరకు కూడా వేగనివ్వాలి. బాగా కలిపి మూత పెట్టేసి ఉంచుతాం. అండి, కూర గుమగుమ వాసన వస్తుంది. వేగిపోయిందండి. ఇప్పుడు కూరకు సరిపడగా వాటర్, ముక్క ములిగినంత వాటర్ వేయాలండి. ఎందుకంటే మటన్ కర్రీ కదా. కుక్కర్లో వండితే వేరే టేస్ట్ అండి. మాకు పెద్దగా నచ్చదు, మా ఆయన గారికి, పిల్లలకి. అందుకనే ఎప్పుడు మటన్ తెచ్చినా ఈ తపాలలోనే వండుతానండి. ఇది పూర్వకాలం తెప్పాలండి. మా నాన్నమ్మ కొనింది అప్పుడు. దళసరి ఉంటుంది అనమాట. పోత తెప్పాలంటారు దీన్ని. ఇలా బాగా కలిపేసి మూత పెట్టి ఉంచేద్దామండి. ఓకే, కూర ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. ఉడికిపోయిందండి, కూర అయిపోయింది. అవ్వండి, అలా ఉడికే చూడండి. మటన్ కర్రీ చూడండి. అవ్వండి. నా కూర నచ్చేటట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.